నమస్తే అండి. నా పేరు శ్రీదేవి ఉప్పలపాటి. నేను రిప్రజెంట్ చేసేది గ్రానీస్ గోర్మే. ఇది నా ఓన్ ఫర్మ్ అండి. కోవిడ్ టైంలో చాలామందికి బయటకు వెళ్ళడానికి కుదరలేదు. తర్వాత ఏమో కొన్ని మెడిసినల్ ఇవేంటి పౌడర్స్, ఫుడ్ కూడా కొంచెం ఆర్గానిక్గా, న్యాచురల్లీ ప్రాసెస్డ్ ఇలాంటివి కోవిడ్ టైంలో మనం చాలా విన్నాం కదా. మునగాకు కారం కానీ, సొంటి కారము ఇలాంటివి చాలా విన్నాము. అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో నేను కూడా ఆ టైంలో వర్క్ అవన్నీ కూడా ఆగిపోవడంతో ఇవి స్టార్ట్ చేశాను అనమాట. మాది గుంటూరు నుంచి నేను మిరపకాయలు తీసుకుని కారం కొట్టించుకొని మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం ఇలా చేస్తూ ఉన్నప్పుడు నేబర్స్ అందరూ చూడటము, ఫ్రెండ్స్కి తెలియటము జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే నువ్వు ఇంత న్యాచురల్గా ప్రాసెస్ చేసుకున్నప్పుడు మాకు కూడా ఇవ్వు అని చెప్పి అందరూ తీసుకోవటము, అలా స్లోగా సేల్ స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన తర్వాత కోవిడ్ టైంలో ఎప్పుడైతే ఈ కారం పొడులు బాగా డిమాండ్లోకి వచ్చాయో నేను మునగాకు కారం స్టార్ట్ చేశానండి. మునగాకు కారం చేసినప్పుడు నా చేత్తో చేసింది అంత బాగా కుదిరింది. తర్వాత ఏంటంటే డిమాండ్ పెరిగింది. సో దానివల్ల నాకేంటంటే అందరూ కూడా న్యాచురలీ ప్రాసెస్డ్ కారాలు తినడం వల్ల కారం కూడా ఒంటికి మంచిది, అది మనకి తెలిసినా కూడా చాలామంది అవాయిడ్ చేస్తాం. కారం అని, నోరు మంట అని, రకరకాల కారణాల వల్ల కారం తినము. కానీ ఏంటంటే ఈ కారంలో ఉండే ఫ్లేవర్ ఏంటంటే అది మనకి ఫుడ్కి టేస్ట్ అందిస్తుంది, తర్వాత ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు నేను కారం గురించి చెప్తానండి. ఇది ఏంటంటే గుంటూరులో ఒకటే పంటలో న్యాచురల్లీ ప్రాసెస్డ్ కెమికల్ ఫ్రీ పెస్టిసైడ్స్ వాడడం వల్ల దానిలో ఉన్న న్యాచురాలిటీ ప్రొటెక్టెడ్గా ఉంటుంది. అలా ప్రొడ్యూస్ అయిన మిరపకాయలు ఒకే పంట నుంచి తీసుకుంటానండి. ఒకే పంట నుంచి తీసుకోవటం వల్ల ఏంటంటే నాకు ఆ గింజ కూడా అదే ఉంటుంది అండ్ అన్నిటికీ సేమ్ ఫ్లేవర్ ఉంటుంది. మనకి విడిగా మనం కొనుక్కున్నామంటే ఫ్లేవర్స్ మిక్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అలా చేయకుండా నేను ఒకే పంట నుంచి తీసుకున్న మిరపకాయలు, ఆ మిరపకాయలు తొడిమలు తీసేసి ఎండపెట్టి న్యాచురల్లీ సన్ డ్రైడ్ అనమాట. ఇవి ఎక్కడ కూడా హీటర్స్ అవి యూస్ చేయము. సన్ డ్రైడ్ చేసి ఇవి తీసిన తర్వాత దాన్ని రోట్లో దంపుతామన్నమాట. ఇక్కడ చూసిన దాని ప్రకారం రోట్లో దంపుతాం. నా లోగోలో కూడా అదే ఉంటుంది. మనకు పాతకాలంలో అమ్మమ్మ గారు, అవ్వలు, నాయనమ్మలు చేసేవాళ్ళు కదా రోట్లో దంపడము. ఇప్పుడు రోట్లో దంపడం అనేది మనకి ఎవరికి చాలామందికి అది అవైలబుల్ ఉండట్లేదు. తర్వాత ఆర్గానిక్ వస్తుంది బయట. ఆర్గానిక్ ఏంటంటే చాలామందికి అవైలబుల్ ఉండదు, అఫోర్డబిలిటీ ఉండదు. సో వాట్ ఐ థాట్ వాస్ అందరికీ ఆర్గానిక్ ఇవ్వలేము కాబట్టి కనీసం న్యాచురల్లీ ప్రాసెస్డ్ ఇస్తే ఏంటంటే కొంతలో కొంత మేలు అవుతుంది. మన నేల మనం కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టే అవుతుంది. అందుకని నేను న్యాచురల్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఆర్గానిక్ అనేది మన పాపులేషన్కి సరిపడా ప్రొడ్యూస్ కూడా రావట్లేదు. అందుకని ఉన్న దానిలోనే బెటర్. సో ఇదంతా రోట్లో దంపిన కారం అవ్వడం వల్ల ఏంటంటే దీన్ని మీరు మామూలుగా స్టోర్ చేసుకోవచ్చు. దాదాపు 9 నెలలు 10 నెలల వరకు నిలవగా ఉంటుంది. ఇది ఎక్కడ ఫ్రీజ్ చేయకపోయినా కూడా నిలవ ఉంటుంది అన్నమాట. తర్వాత దీంతో పాటు ఇప్పుడు ఏంటంటే పచ్చళ్ళ సీజన్ కాబట్టి ఆవపిండి కూడా సన్న ఆవాలు, ఘాటుగా ఉండే ఆవాలు తీసుకుని చేయిస్తాను. ఇది 2-3 నెలల కంటే నిల్వ ఉండదండి. తర్వాత ఆవఘాటు తగ్గిపోవటం అది. అందుకని ఇది ఓన్లీ పికిల్ సీజన్లో మాత్రమే అపాన్ ఆర్డర్స్ నేను రెడీ చేస్తాను. తర్వాత మెంతిపిండి న్యాచురల్గా వచ్చిన వీటితోటి మెంతులతోటి వేయించి ఇనుప భాండిలో వేయించి పొడి కొట్టడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే దాని ఫ్లేవర్ అలాగే ఉంటుందన్నమాట. గుంటూరు ఈజ్ ఫేమస్ ఫర్ చిల్లీస్. మనందరికీ తెలుసు కదా, గుంటూరు అనగానే గుంటూరు కారం అంటాము. కానీ నేను అనేది మాత్రం గుంటూరు చిల్లీస్. ఎందుకంటే గుంటూరు ఈజ్ ఫేమస్ ఫర్ చిల్లీస్. వి గెట్ ఆల్ ద వెరైటీస్ ఆఫ్ చిల్లీస్ ఇన్ గుంటూరు మోస్ట్లీ. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీకు కారం తక్కువ కావాలంటే మిరపకాయ మారుస్తాం కానీ కలపం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటి లైట్ కలర్, ఒకటి డార్క్ కలర్ ఉన్నాయి. సో ఇది తక్కువ కారం ఉంటుంది. గింజ తక్కువ ఉండటం వల్ల కారం తక్కువ ఉంటుంది. ఇది గింజ ఎక్కువ ఉండటం వల్ల కారం ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు ఏ వెరైటీ కారం కావాలన్నా, ఏ మాడ్యులేషన్లో కావాలన్నా అలా ఇస్తామన్నమాట. ఇలాగే నా దగ్గర స్పెషల్ ఏంటంటే నేతి నల్ల కారం అండి, ఘీ నల్ల కారం. నల్ల మినుములు, ఆవు నెయ్యి, తర్వాత మిగతా దినుసులు, ధనియాలు ఇలాంటివి వేసి చేస్తాము. దానివల్ల ఏంటంటే ఎక్కువ కారం ఉండదు, ఫ్లేవర్ ఉంటుంది. నెయ్యి కూడా ఉంటుంది కాబట్టి అది పిల్లలకు కూడా బలము. మినుములు, నెయ్యి ఉండటం వల్ల మనకి పౌష్టికాన్ని కూడా ఇస్తుంది. అలాగే ఇది కూర కారం అండి. ఇప్పుడు ఏంటంటే అందరూ ఆడవాళ్ళు కూడా వర్కింగ్ ఉమెన్ అయిపోయారు. తర్వాత పిల్లలకి ఏదైనా కానీ హడావిడిగా చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వరు. చేయమని చెప్పిన తర్వాత వెంటనే వాళ్ళకి ఇచ్చేసే
సో అలా ఏంటంటే కూర కారం ఏంటంటే మల్టీపర్పస్ మసాలా పొడి అనుకోవచ్చు అనమాట. సో ఈ కూర కారంలో ఏంటంటే ఒక 9 రకాల దినుసులు అవి కలుపుతామండి మేము. వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇలా ధనియాలు ఇవన్నీ కలుపుతాము. దానివల్ల ఏంటంటే మనకి ఏ వెజిటబుల్ అయినా కూడా ఫాస్ట్గా వండుకోవచ్చు, ఫ్లేవర్స్ బాగుంటుందన్నమాట. కూర ఉడకపెట్టేసి వేసుకోవచ్చు లేదా వేయించి వేసుకోవచ్చు. అది టైం లేదు, వేడివేడిగా అన్నంలోనే నెయ్యి వేసుకొని ఇది కొంచెం కలుపుకొని తినేసేయచ్చు. ఎటువంటి దీంట్లో అయినా కూడా కూరకారం మల్టీపర్పస్ మసాలా పొడి అని అనొచ్చు అనమాట. ఇది నా స్పెషాలిటీ అండి. ఇప్పుడు ఆరోగ్యానికి మిల్లెట్స్ అవి అంటున్నారు, సీడ్స్. అలాగే ఇది అవిసె గింజల కారం అండి. అవిసె గింజల కారంలో కూడా ఇది అన్ని టిఫిన్స్కి, రైస్కి లేదా వంట చేసుకునేటప్పుడు కూడా మనకేంటంటే కూరలో కొంచెం వేసేసుకుంటే అప్పుడు అందరూ తింటారు. విడిగా అయితే కొంతమంది ఆ టేస్ట్ ఇష్టపడకపోవచ్చు, కానీ కుకింగ్లో వేసేస్తే ఆ డిష్లో అందరూ తినేస్తారు. ఇలా అవిసె గింజల కారం ఇవన్నీ ఆర్డర్ మీద చేస్తాను. ఇవే కాక కరివేపాకు కారం అండి. ఈ కారాలన్నీ కూడా ఏదైనా కానీ ఆర్డర్ మీద చేస్తాను అన్నమాట. మినిమం ఆర్డర్ వచ్చేసి 2 kgs. ఏదైనా ఆర్డర్ ఇస్తే చేయగలుగుతాను అన్నమాట. ఇలాగే ఇడ్లీ కారము, కరివేపాకు కారంలో కూడా సేమ్ న్యాచురల్గా డ్రై చేసి చేస్తాము కరివేపాకుని. తర్వాత ఇనుప బాండిలో వేయించి చేస్తాం అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. దానిలో ఉన్న హెల్త్ వాల్యూస్, హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట, ఇంటాక్ట్గా ఉంటాయి. ఇలాగే ఇడ్లీ కారంలో కూడా పప్పులు అవి వేస్తాము. మినపప్పు, శనగపప్పు అవి వేసి చేస్తాము. పప్పులతో కూడా మనకి ఇడ్లీకి, దోశకి అలా చేసుకోవచ్చు. తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇది మినపకారం అండి. ఎక్కువగా కారపొళ్ళు అన్నిట్లోనూ కూడా కామన్గా కొన్ని వాడుతూ ఉంటాము. లైక్ మినపప్పు, ధనియాలు, మిరియాలు, తర్వాత యాలక్కాయలు, ఇలాంటివి కొన్ని రెగ్యులర్గా వాడటం వల్ల ఏంటంటే పిల్లలకి మనం రోజు ఇవ్వలేని ఇది ఇంగ్రీడియంట్స్ వీళ్ళకి ఇది ఒకటే పొడిలో వెళ్ళిపోతాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే పిల్లలకి మనము చేయట్లేదు అనే బాధ మనకు లేకుండా ఇన్స్టెంట్గా వాళ్ళకి వీటిలో ఇచ్చేసేయచ్చు అన్నమాట. ఇది ఎలాగైనా తినచ్చు. మనం ప్లెయిన్ రైస్లో కూడా వేడి అన్నంలో కలుపుకుని తినేసేయచ్చు. మొదటి ముద్ద తినచ్చు, అలా చేయొచ్చు అన్నమాట. తర్వాత ఇది నల్లకారం అండి. ఇందాక నేతి నల్లకారం చూపించాను. ఇందులో నెయ్యి లేకుండా ఇది మామూలుగా నల్లకారం. ఇది ఇడ్లీ, దోశకు కూడా పనికొస్తుంది, అన్నంలో కూడా తినచ్చు, సాంబార్లో కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం స్పైస్ యాడ్ అవుతుంది, ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. రసంలో కానీ సాంబార్లో కానీ కూడా ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు అన్నమాట. సో దీంట్లో కూడా అన్ని రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ పప్పులు, వెల్లుల్లిపాయలు, తర్వాత ధనియాలు, మిరియాలు, లవంగాలు, వీటి వల్ల ఏంటంటే టేస్ట్తో పాటు వాళ్ళకి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా న్యాచురల్గా సన్ డ్రై చేసి రోట్లో దంపిన కారాలండి. ఈ కారంతో వాడిన కారం పొళ్ళు ఏంటంటే దాని ఎనర్జీ లెవెల్స్ కానీ దాని ప్రోటీన్ లెవెల్స్ కానీ ప్రొటెక్ట్ అవుతాయి. అండ్ కారంలో కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కారము క్యాన్సర్ సెల్స్ కూడా పెరగకుండా చేస్తుంది. క్యాన్సర్ సెల్స్ పెరగకుండా ఉండటానికి చాలా సపోర్ట్ చేస్తుంది ఎండు కారము. సో ఇది చాలా మంచిది, ఎండు మిరపకాయల కారం అనేది. సో అందరూ కన్జ్యూమ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా ఇన్స్టా పేజ్ గ్రానీస్ గోర్మే స్పైస్ పౌడర్స్. సో ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ ఇది ఏదైనా ఆర్డర్ పెట్టాలి అనుకుంటే కనుక నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9849382709 9849382709. మీరు ఎలా అయినా కాల్ చేసైనా లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను పంపిస్తాను. ప్లీజ్ విజిట్ మై ఇన్స్టా పేజ్. థ్యాంక్ యూ సో మచ్.